ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 14వ తేదీ నుండి జనవరి నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభరాశిలో శని, చంద్రగ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి రాశిలో రవి, బుధ, కుజ గ్రహాలు, అలాగే 3వ స్థానంలో చంద్ర, శని గ్రహాలు, 4వ స్థానంలో రాహువు, 5వ స్థానంలో గురువు, అలాగే 10వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో శుక్రగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితుల్ని అనుసరించి ఈ ధనస్సు రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమ ఫలితాల్లాగానే కనిపిస్తుంది. రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు ఉండడం వలన, దానిపై గురువు గారి దృష్టి కూడా ఉండడం వలన కొంత అనుకూలమైన వాతావరణమే ఉన్నది. అయితే సరైన సమయంలో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం బాగానే ఉంది. దృఢమైన నిర్ణయాలు సంకల్పం చేయగలుగుతారు, దృఢమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ధనయోగాదులన్నీ కూడా కొంత అనుకూలంగానే ఉంటాయి. ధనస్థానాధిపతి వృద్ధి చెంది ఉన్నాడు. ఆర్థికపరమైనటువంటి ఒడిదిడుకులు వచ్చినప్పటికీ కూడా సర్దుకునే అవకాశం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సాధారణ ఫలితాలే ఉన్నాయి. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు కూడా పడవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం. అలాగే విద్యార్థులకి అనుకూలమైన స్థితి కలుగుతోంది. విద్యా సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉంది. సంతానం మంచి కీర్తి ప్రతిష్టల్ని తెచ్చుకోగలుగుతారు. సంతానం సంబంధంగా మంచి కీర్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రుణ బాధలు వచ్చినప్పటికీ కూడా, రుణ సంబంధమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా కొంత అనుకూలంగా మార్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుకూలతనే ఉన్నది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా కష్టపడి దాన్ని ఒక దారికి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. భాగ్యస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి సవరణలు చేయవలసి వస్తుంటుంది. అలాగే ఉద్యోగ స్థితిలో అనుకూలత బాగానే ఉంది. పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు. అలాగే ఏకాదశి అధిపతి వ్యయంలో ఉండడం వలన లాభసాటిగా ఉండే లక్షణాలన్నీ కూడా ఆర్థికపరమైన మార్పులు చేర్పులు చేయడం వలన అన్ని రకాల ఆర్థికమైన స్థితిగతుల్ని ఒకచోట అనుకూలపడే పద్ధతిలో మార్చుకొని ఉన్నదాన్ని వ్యయం ఖర్చు చేయగలుగుతారు. అటువంటి ఖర్చులు చేయడం వలన ఆర్థిక స్థితిలో ఉండే లోటుపాట్లన్నీ కూడా అనుకూలపడే అవకాశం ఉన్నది.
అయితే ఎంతో కష్టపడి శ్రమించి ఇటువంటి స్థితిగతుల్ని చేయగలుగుతారు. కాబట్టి ఆర్థిక స్థితిగతుల్ని సవరించుకోవడానికి ఈ వారం బాగానే అనుకూలపడుతుందని తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ ఫలితాలు కలగడం కోసం ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.